హలో నమస్తే. సెప్టెంబర్ 5th ఘాటీ మూవీ రిలీజ్ అవుతోంది. ట్రైలర్ గ్లిమ్స్ వచ్చినప్పటి నుంచి ఒకటే రకమైన క్యూరియాసిటీ. ఆఫ్టర్ దట్ అంటే స్వీటీ చాలా రోజుల తర్వాత ఒక డిఫరెంట్ క్యారెక్టర్, డిఫరెంట్ జోనర్‌తో మన ముందుకొస్తుంది. అంటే ఇక్కడ ఇంకో విషయం ఏం చెప్పాలంటే కొన్ని సినిమాలు చూస్తే లైక్ కొన్ని క్రైమ్ సినిమాలు చూడాలంటే కొంతమంది గుర్తొస్తారు. రొమాన్స్ అంటే కొంతమంది, ఎంటర్‌టైన్‌మెంట్ అంటే కొంతమంది. కానీ సమాజంలో ఉండే ప్రతి విషయాన్ని ప్రేక్షకుడికి అర్థమయ్యేలాగా ఆయన స్టైల్‌లో సినిమాలు తీస్తుంటారు. ఆయనే క్రిష్ జాగర్లమూడి గారు. సో ఎప్పుడో 'గమ్య' మూవీతో స్టార్ట్ అయ్యి ఏదో కంగారుగా మూవీలు తీయకుండా చాలా చక్కగా నిదానంగా ఆలోచించి ప్రేక్షకుడి పల్స్ పట్టుకొని సినిమాలు చేస్తూ ఉంటారు. సో ఆయన ఘాటి అంటూ మన ముందుకు రాబోతున్నారు. సో ఉన్నారు, మాట్లాడిద్దాం. హాయ్ సార్. హలో అండి. హౌ ఆర్ యూ? వెరీ గుడ్. విక్రమ్ గారు, వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. హౌ ఆర్ యూ? గుడ్. Yes, sir. I'm very exciting about this movie, Ghati. That too, అనుష్క గారు చాలా రోజుల తర్వాత ఈవెన్ లాస్ట్ ఒక మూవీతో వచ్చారు. బట్ అది సమ్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. బట్ ఈ సినిమాలో ఇలాంటి స్టోరీ ట్రైలర్ చూస్తుంటే మాకు ఇట్లా గూస్ బంప్స్ వస్తున్నాయి సార్. దట్ వెయిట్ మోయడం కానీ, వెనకాల వచ్చిన బ్యాక్గ్రౌండ్ కానీ, ఆ స్టోరీ నెరేషన్ కానీ, ట్రైలర్ అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. స్వీటీ ఫ్యాన్స్ అందరూ వెయిటింగ్ అండ్ మీకు కూడా గ్రాండ్ వెల్కమ్ చెప్తూ ఉన్నారు ఆడియన్స్ అయితే. సార్ ఎలా ఒప్పించారు అనుష్క గారిని ఫస్ట్ ఆఫ్ ఆల్? కథ ఒప్పించిందండి. ఇది ఒక కొత్త వరల్డ్. ప్రతిసారి అనుష్క గారు లాంటి యాక్టర్, సీనియర్ యాక్టర్ను మీన్స్ను సూపర్ స్టార్డమ్ ఉన్న వాళ్ళు ప్రతిసారి ఆడియన్స్కి చాలా కొత్తది, గొప్పది ఏది ఇవ్వాలని ట్రై చేస్తూ ఉంటారండి. సో వి గాట్ ఎ న్యూ వరల్డ్. ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ఈస్టర్న్ ఘాట్స్లో ఈ కథ ఉంటుంది. ఆ ఘాట్స్లో ఉండే ఘాటీలో మీద జరిగే ఒక కథ. సో స్వీటీకి ఇది చెప్పంగానే షీ గాట్ లిటిల్ ఎక్సైటెడ్ ఏంటి అని. దెన్ కథ అంతా చెప్పడం జరిగింది. ఈ కథ అందులో ఉన్న తన క్యారెక్టర్ శీలావతి అని వెరీ స్ట్రాంగ్ ఉమెన్ అన్నమాట. చాలా అద్భుతమైన ఉమెన్. తనకు ఒక అందమైన లవ్ స్టోరీ. తన ప్రాణానికి ప్రాణమైన దేశరాజు తన బావ అన్నమాట. సో ఒక అందమైన కొత్త లోకంలో ఒక చాలా సవాళ్ళతో కూడిన ఒక మంచి క్యారెక్టర్ దొరికినప్పుడు తను మిస్ అవ్వదండి యాక్చువల్గా. సో ఇది నేను ఒప్పించాను దానికన్నా ఆ కథ తను ఒప్పించుకుందండి. అంటే మా సరోజ గారిని శీలావతిని చేసేసారు ఈ సినిమాలో అయితే. ఎప్పుడు సరోజ అండి తన తర్వాత తను బట్ మాకు అది గుర్తొస్తుంది సార్. ఐకానిక్ అంటే స్వీటీతో ఏంటంటే అండి మన అరుంధతి కావచ్చు, సరోజ కావచ్చు, బాహుబలిలో దేవసేన కావచ్చు, బాగ్మతి కావచ్చు, ఇంకా అనేకమైన క్యారెక్టర్స్ ఉన్నాయి. తను చాలా ఐకానిక్ క్యారెక్టర్స్ ప్లే చేసింది. నేను అదెందుకు చెప్పానంటే ఆల్రెడీ మీరు వేదంలో వర్క్ చేశారు కాబట్టి ఇట్స్ గ్రేట్ పర్ఫార్మెన్స్ అండి. అప్పుడు అయితే ఇప్పుడు ఇంకా తన స్టార్డమ్ చాలా లెవెల్స్లో ఉందండి. అట్ ద సేమ్ టైం తన పర్ఫార్మెన్స్ అండ్ తన అండర్స్టాండింగ్ ఆఫ్ ద క్రాఫ్ట్ ఈస్ ఈవెన్ స్ట్రాంగ్ అన్నమాట. చాలా గొప్పగా ఉంది. కానీ మనిషిగా తను అక్కడే ఎగ్జాక్ట్గా అప్పుడు ఎంత గొప్పగా ఉందో తను అదే స్వీట్ సోల్తో స్వీటీ ఉందన్నమాట. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు వర్క్ విత్ హర్ అగైన్ అండ్ ఐఎమ్ మోర్ ఎక్సైటెడ్ టు మేక్ యూ వాచ్ దిస్ ఫిల్మ్ ఆన్ September 5th అండి. ఓకే, మీరు చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు. అండ్ విక్రమ్ గారు, హౌ ఆర్ యూ? గుడ్, థ్యాంక్ యూ. ఓకే, ఒక మంచి పైరప్ మీ ఇద్దరిది. చాలా బాగుంది. అసలు ఎవరు కూడా తక్కువ ఎక్కువ అన్నట్టు అనిపించలేదు. ఈక్వల్గా బాగా బ్యాలెన్స్ చేసినట్టు అనిపిస్తుంది ట్రైలర్లో. సో హౌ ఎక్సైటెడ్ యు ఆర్ ఇన్ దిస్ క్యారెక్టర్? ఏం చెప్తారు? Very excited because this whole world that Krish has brought into us, when he first introduced me to this Ghati world, I was very excited the story that he's going to say within it. And these characters that he has written, it has so much of heart, so much of weight to it. And this Desiraju character that he has given me, I was just happy that he was able to envision me for that character. So it's a solid character in a solid script and in a new world that needs to be experienced in cinemas, because that's the kind of grandeur that he's brought. And when you're shooting in a new terrain, you want to bring the terrain to the screens, and I think they've done it wonderfully well. So I'm just happy that I'm part of this Ghati world. Yes. Okay. So why Vikram అంటే స్వీటీ పక్కన ఎవరు కూడా అంత మ్యాచ్ చేయడానికి కూడా మీకు కష్టమైందని అనిపిస్తుంది? అది సెకండరీ అండి. బేసిక్గా అది నా మైండ్లోకి అది రాలేదు యాక్చువల్గా. వైల్ ఐ వాస్ రైటింగ్ అనుష్క గారి కోసం సినిమా తీస్తున్నాం, అనుష్క గారితో తీస్తున్నాం, అది క్లియర్. ఈ దేశిరాజు అనే క్యారెక్టర్ రాయంగానే ద వెరీ ఫస్ట్ థాట్ ఈజ్ విక్రమ్ ప్రభు అని. బికాస్ నేను అది చూస్తున్నప్పుడు నాకు ఆయన కనిపించాడు. ఆయన ఆ క్యారెక్టర్లో ఆ షేడ్స్ ఇంకెవరు రాలేదు. ఐ స్వేర్
ఓకే. తన అసలు ఆలోచన లేదు. స్వీటీకి చెప్పడం కూడా విక్రమ్ ప్రభుని అప్రోచ్ అవుదాం అనుకుంటున్నాను కానీ షీ గాట్ వెరీ ఎక్సైటెడ్ ద ప్రొడ్యూసర్స్ బికాస్ వీ ఆల్ నో ద స్టోరీ. మాకు ఈ కథ ఏంటో తెలుసు, మాకు ఈ లోకం తెలుసు, ఆ లోకం ఏంటో తెలుసు, అది అతని క్యారెక్టర్ డైనమిక్స్ తెలుసండి. ఈ క్యారెక్టర్లో చాలా తనకు ఒక డీప్ పెయిన్ ఒకటి ఉంటుందండి, చాలా ప్రైడ్ ఉంటుంది, ఒక పవర్ ఉంటుంది, ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఒక అందమైన మనసు అండి, చాలా బ్యూటిఫుల్, ఒక అందమైన ఒక మనిషికి ఉండాల్సిన ఒక అందమైన మనసు, అట్ ద సేమ్ టైం ఒక కొండకు ఉండాల్సినంత స్ట్రెంగ్త్, ఇవన్నీ ఉన్న ఒక క్యారెక్టర్ అండి. తన సినిమా చాలా సినిమాలు నేను చూశాను. మొదటి సినిమా నుంచి గజరాజు మనందరూ తెలిసిన దగ్గర నుంచి ఇరుగుపట్టరే మన ఓటీటీలో చాలా ఫేమస్. బేసికల్గా సర్టిల్ ఎమోషన్స్ కావచ్చు, చాలా స్ట్రాంగ్గా ఉండాల్సిన యాటిట్యూడ్ కావచ్చు, ప్రతిదీ కూడా విక్రమ్ ప్రభులో నాకు కనపండి. ఈ క్యారెక్టర్ కొంత క్యారెక్టర్స్కి ఓకే ఈ సినిమా ఈ క్యారెక్టర్ బాగుంటాడు, డైరెక్టర్కి డైరెక్టర్కి మనం కొన్నిసార్లు అన్వేషించకుండానే అదే వచ్చి ఇలా చేరిపోద్దండి. బికాస్ ఇట్స్ ఎ మ్యాగ్నెట్ అన్నమాట. ఫర్ దిస్ ఇట్స్ ఎగ్జాక్ట్లీ అండ్ చాలా మంచి యాటిట్యూడ్ ఉంటుంది. అతని పర్ఫార్మెన్స్ తమిళ సినిమాలో చూసినా చాలా బాగుంటుందండి. ఒక సర్టిల్గా ఉంటుంది, ఒక చాలా ఎఫర్ట్ పెడుతున్నట్టు ఉండదండి, బట్ హీ గివ్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ రిక్వైర్డ్. మీటర్ కొలత వేసినట్టు ఉంటుందండి యాక్చువల్గా, పర్ఫెక్ట్ మెజర్మెంట్లో ఉంటుంది. సో ఐ వాంట్ టు అప్రోచ్ హిమ్. అండ్ లేటర్ ఇట్ కేమ్ టు ఆ స్క్రీన్లో వీళ్ళిద్దరు పేరు అనేది చాలా, అది తెర మీద ఒకసారి ఊహలో ఉండటం వేరు, తెర మీద చూడటం వేరు అన్నమాట. ఎంత అద్భుతంగా కుదిరింది అనేది అన్నమాట. ఐఎమ్ లక్కీ ఇన్ దట్ సెన్స్ యాక్చువల్లీ. బట్ నేను ఏదైతే అనుకుని అనుష్క గారిని అప్రోచ్ అయ్యానో, ఏదైతే అనుకుని విక్రమ్ బాబు గారిని అప్రోచ్ అయ్యానో, అది పర్ఫెక్ట్గా తెర మీదకి తీసుకురాగలిగామండి. సార్ ఇప్పుడు అంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చాలా వరకు 90% రియల్ లొకేషన్స్లో ఈ సినిమా షూట్ చేశారని చెప్పారు. సో సీజీ వర్క్ కూడా అంత యూజ్ చేయలేదు అంటే ఎందుకు సార్? అంటే చాలా ఫ్రెష్ లొకేషన్స్లో కూడా తీశారు అంటే కథే తూర్పు కనుమల కదండి. ఈ ఇతివృత్తం చింతకింది శ్రీనివాస గారు చెప్పినప్పుడు వి గాట్ ఎక్సైటెడ్ బికాస్ ఆఫ్ ద ఈస్టర్న్ ఘాట్స్. అండ్ నేను మై యాక్టర్స్ ఐ సోల్డ్ ఈస్టర్న్ ఘాట్స్. మనం తూర్పు కనుమల్లో షూట్ చేస్తున్నాం, ఘాటీల కథ. సో వెన్ నేను అక్కడ చూసినప్పుడు అది స్పాన్ వేరండి. ఆ పర్వతాల ముందు వీఆర్ స్మాల్, వెరీ టైనీ అన్నమాట. వాటన్నిటిని మేము చూసినప్పుడు ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ వచ్చింది. సేమ్ థింగ్ ఐ నారేటెడ్ టు మై కాస్ట్ అండ్ క్రూ, మనం ఇది చేద్దామని. సో వీ ఆల్ గాట్ వెరీ ఎక్సైటెడ్. సో దాని రియల్ లొకేషన్స్లో షూట్ చేస్తేనే అంత విధమైన అందం రాగలుగుతుంది. వాట్ ఎవర్ వీ ఎన్విజన్డ్ వీ కెన్ షో ఇట్ టు ద ఆడియన్స్ అండి. సో ఐ హ్యావ్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్, First Frame Entertainments and Creations for giving us all those budgets or equipments and everything, and my artist andi sukhanike ila undakunda they came onto the real sets and real locations and they wonderfully did, and I'm so proud of this film for capturing this entire thing, sir. ఓకే. విక్రమ్ గారు వర్క్ విత్ అనుష్క గారు ఐ థింక్ ఫస్ట్ టైం. సో తన నుంచి అంటే ఎవరైనా కో స్టార్ ఉన్నప్పుడు మనం ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటూ ఉంటాం. వాట్ యు లెర్న్? That however big of a star you become, only your humbleness keeps you going. And I think Anushka Garu is a prime example of that. She lives by positive words and always talking good about others. Every time she says something also it's a compliment. It is amazing that she's consistently doing something different in cinema and always proving something great, and to be able to pick up this character and bring this to life. She's still striving to do the best. That is a constant thing, and that is one of the best aspects or characters of an actor, I would say, and she gives it all her best. I was just in awe when I was there at shoot, and for her to treat it like every other movie or like a first movie. Like for me, every time I go for a shoot, I feel like it's my first movie. My new movie, it'll be like my first movie. Yes. And she was also doing the same thing, so I was very happy same that efforts. Yes, it is from zero. You learn everything there about your character, being on set, being in costume, and then she was doing the same thing. So it was very good to work with a person like that. Yes. Okay. అందుకే మేము ముద్దుగా స్వీటీ అని పిలుచుకుంటాం. Yes. ఓకే. మీకు చాలా పెక్యులర్ వాయిస్ ఉంది, బేస్ వాయిస్. సో తెలుగులో డబ్బింగ్ ఏమైనా ట్రై చేశారా ఈ సినిమాకి? లేదా? Yes, I've dubbed for myself. Nice. Okay.
అంటే సొంత వాయిస్ తో డబ్బింగ్ చెప్పుకున్నారండి. ఆ Okay. యాక్సెంట్ కావచ్చు, న్యూయాన్సెస్ కావచ్చు, Mm. ఎంత అందంగా చెప్పారంటే ఓకే మోర్ దాన్ దట్ దట్స్ అ రెస్పెక్ట్ అండి. ఫస్ట్ అడిగినప్పుడు విక్రమ్ అంటే నేను ఐ విల్ లెర్న్ అండ్ ఐ విల్ నేనే డబ్బింగ్ చెప్తాను బికాస్ ఐ నో హౌ టు డెలివర్ అని. బట్ హీ వర్క్ విత్ మై అసోసియేట్ దేదీప్ గారు ఉన్నారండి. సో దే బోత్ ఎంత ఎంత బాగా చెప్పారంటే బేసికల్గా. సార్ ట్రైలర్ లో డైలాగ్ ఉంది సార్, సీతమ్మ వారు రావణ కష్టం చేస్తే ఎలా అవును, ఉంటుందో మీరు అవును. చూస్తారు. దట్ నాయిస్ ఇస్ అది సార్ కాదా? వేరే క్యారెక్టర్. ఓకే సో అది సేమ్ డైలాగ్ అది ఘాటీలోనే గసాగసి వస్తే ఆ డైలాగ్ సార్ది. బట్ రెస్ట్ ఆఫ్ దది వేరే వాళ్ళ అండి యాక్చువల్గా. ఓకే సో అయితే మేము చూడబోతున్నాం తెలుగు డబ్బింగ్ ని. సో అంటే ఏమైనా ట్రిక్కీ అనిపించిందా మీకు తెలుగు? ఈజీ ఆర్ ఏం No, చెప్తారు? I wouldn't say easy. Mm. Like if I asked you to speak in Tamil, unless you're confident in it, you wouldn't speak. ఓకే So same with me. And on set, you're working with another co-artist. They need to understand what you're saying. ఓకే Although they know the lines, I need to know where the pauses are and how I'm saying it and everything. So that difficulty was there. The learning curve was there. But I was in it, and I know that I have to do that work myself. So any doubts, I would ask sir, I'd ask Dedeep, who's always there with me. So they made it easier for me, because that was the first thing when he came. My only request was, sir, my language, you have to help me out over there. I'll do, but I will only speak. So that's something I కృష్ణ told గారు him. చెప్తారు హీస్ ఎ గుడ్ లర్నర్ ఆర్ నాట్? ఫాస్ట్ అండి యాక్చువల్గా. ఆయన వెరీ ఫాస్ట్. ఆయనలో ఒక డైరెక్టర్ ఉన్నాడండి. ఐఎమ్ షూర్ ఇంత తొందరగా ఆయన డైరెక్ట్ కూడా చేస్తారన్నమాట. ఆలోచన ఉందా మీకు? Yes, that's a Okay. passion. Yes. సో ఇప్పుడు మనం ఒక షూట్ చేస్తున్నప్పుడు ఒకసారి నాకు బాగా గుర్తన్నమాట. స్వీటీ గారు ఆయన లెఫ్ట్ కూర్చొని ఉంటారు. ఒక చిన్న ఒక ప్రాథమిక హాస్పిటల్లో జరిగే ఒక సీన్లో ఆయన మెట్ల మీద కూర్చుంటారు కన్నా. సో కెమెరా మొత్తం చాలా హడావుడి. వీ హ్యావ్ టు ఫినిష్ దట్ సీన్ విత్ ఇన్ 2 hours అన్నమాట యాక్చువల్గా. బట్ చాలా పెద్ద క్రౌడ్, చాలా ఎమోషన్స్, డీప్ థింగ్. సో నేను కెమెరా పెట్టేసాము, మొత్తం అయిపోయింది. ఒకసారి కెమెరా పెట్టేశాము, ఇంకా అక్కడి నుంచి షిఫ్ట్ చేయడానికి టైం పట్టింది మళ్ళీ. సరే ముందు ఈ యాంగిల్ చెక్ చేసుకుందామని. సో విక్రమ్ చేశారు. చేసిన తర్వాత కొంచెంసేపు ఆగారన్నమాట. క్రిష్ వచ్చిన ఇది డౌట్ ఉన్నట్టు వెళ్ళాను. క్రిష్ ఐమ్ టెల్లింగ్ డైలాగ్స్, స్వీటీ సిట్టింగ్ హియర్ అండ్ ద వే ఆయన ఇక్కడ కెమెరా ఇటు నుంచి వస్తుంది, ఇది పక్కన ఉందని తను చెప్పే విధానం ఉందండి యాక్చువల్గా. నేను అబ్జర్వ్ చేస్తుంటే మరి మనం ఈ లెన్స్ వేసాము, బట్ నేను అటు తిరగాలి ఇటు పక్కన అని. దెన్ హీస్ ఆస్కింగ్, దెన్ ఐ అబ్జర్వ్డ్. దెన్ ఆ రోజు అడిగాను, నాట్ ఓన్లీ ఫ్రేమింగ్, అండర్స్టాండింగ్ ఆఫ్ ద సినిమా. ఇప్పుడు యాక్టింగ్ ఈజ్ ఫర్ ద స్క్రీన్ అండ్ యూఆర్ యాక్టింగ్ ఫర్ ద థియేటర్లో అయితే ఆడియన్స్ కోసం యాక్ట్ చేస్తున్నాం. ఇక్కడైతే మనం ముందు కెమెరా కోసం యాక్ట్ చేస్తాం అన్నమాట. ఆ ఫ్రేమ్లో యాక్ట్ చేస్తాం అందులో అన్నమాట. తన గురించి తన అండర్స్టాండింగ్ ఆఫ్ సినిమా ఇట్ సెల్ఫ్ ఓవరాల్. సరే అదేవిధంగా మీరు ట్రైలర్ చూసిన ఒక చిన్న ఒక వైడ్లో వీళ్ళ ఘాట్లు నడుచుకుంటూ వస్తుంటారు. ఆ షార్ట్ చూడంగానే నేను చెప్పారు, వెరీ నేషనల్ జియోగ్రఫీ ఛానల్. సో స్పీక్ టు మీరు ఒకసారి మ్యూజిక్ డైరెక్టర్తో కాల్ చేయండి అని హీ టోల్డ్ ద మ్యూజిక్ డైరెక్టర్ అన్నమాట. ఒక వ్యాస్ ఎక్కడో ఒక నాట్ జియోగ్రఫీ లాగా ఉన్నప్పుడు వ్యాస్ట్గా ఉంటుంది. యూ హ్యావ్ టు రియల్లీ ఈ సోల్, ఇది వరకు మ్యూజిక్ అంటే దీనికి మాత్రం స్కోర్ చేయటం కాదు, ఈ వరల్డ్కి నువ్వు స్కోర్ చేయాలి. ఐ నో వెన్ ఎ పర్సన్ యూజెస్ దిస్ కైండ్ టర్మినాలజీ, ఎంత డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ సినిమా ఉందని. సో ఈజ్ ఎ వెరీ ఫాస్ట్ లర్నర్, మోర్ దాన్ దట్ ఒక మంచి లిసనర్, అట్ ద సేమ్ టైం బాగా అనలైజ్ చేస్తారన్నమాట. వెరీ గుడ్ క్వాలిటీస్ హీ హ్యాస్. ఓకే సార్, మీరు సినిమాకి కొంచెం గ్యాప్ తీసుకున్నా కూడా ఏదో ఒక డిఫరెంట్ జానర్తో వస్తారు సార్. బట్ ఈ సినిమాకి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? ఈ స్టోరీ ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఇది చింతకింది శ్రీనివాసరావు గారు ఇక్కడ ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ఈ తూర్పు కనుమలో జరిగే కథని ఆయన చెప్పడం జరిగిందండి. సో దాని తర్వాత డెవలప్ చేసుకోవడం జరిగింది ఆయనతో కలిసి. ఇక్కడ ఏంటంటే ఒక ప్రతిసారి కొత్త జానర్, అంటే ఒక కొత్త వరల్డ్ కోసం తాపత్రయపడతాండి. ఎప్పుడు చూడలేదు, ఆడియన్స్ చూడలేదు, నేను చూడలేదు అన్నమాట. సో ఈసారి చాలా బాగా కుదిరింది. దానికి తోడు ఒక టోటల్గా ఒక యాక్షన్ ఓరియంటెడ్, చాలా లార్జ్ క్యాన్వాస్లో డీప్ ఎమోషన్స్, డీప్ హ్యూమన్ ఎమోషన్స్. దీస్ ఆర్ మై టిక్ మార్క్స్. ఇలాంటివి దొరికిందంటే ఈ కథ కథ మన పేక పట్టేసుకుంటుంది, చెప్పు 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 అని. అలాగా నాకు దొరికిన కథ అండి. అందుకని ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఈ సినిమాని ఇలా రూపాంతరం చెందినందుకు, ఈ కథ ఇలా రూపాంతరం చెందినందుకు చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. ఓకే, సో ఆడియన్స్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు మీ క్యారెక్టర్ని? అండ్ అలాగే అంటే ఫస్ట్ సినిమా దట్టు ఫస్ట్ డబ్బింగ్ మీరు చెప్పుకుంటున్నారు. ఆల్రెడీ మీరు ఓటీటీలో మీకు ఆల్రెడీ ఒక టైప్ ఆఫ్ ఫ్యాన్ బేస్ ఉన్నారు తెలుగు ఆడియన్స్. సో ఈ స్ట్రైట్ మూవీతో వస్తున్నారు కదా, ఏం చెప్తారు? September 5th, we'll have to wait and watch. అంతేనా సింపుల్? I mean,
I believe in doing my work correctly. Mm. Beyond that, it is not in my power. I just wait for the audience to lap it up and enjoy it. And if they lap it up, enjoy it, I'll be very happy. That's all. ఓకే. సరే ఈ సినిమాలో మీరు ప్రతి సినిమాలో కూడా క్యారెక్టర్స్ పేర్లు చాలా బలంగా గుర్తుండిపోతాయి. దీంట్లో కూడా కొంచెం డిఫరెంట్ నేమ్సే తీసుకున్నారు. అసలు ఆ ఫ్రేమింగ్ ఎట్లా కుదిరిందంటారు సార్? లైక్ అంటే క్యారెక్టర్ రాస్తున్నప్పుడు మనకు ఆ క్యారెక్టర్ చివరిదాకా అదే ఎడ్జ్లో వెళ్ళాలంటే తనకు ఉన్నట్టు ఉండాలంటే క్యారెక్టర్ నేమ్ అలా పెట్టుకున్నాం అనుకోండి, అది మనకు చుక్కానిలా పనిచేస్తుందండి. ఇట్స్ ఏ నావిగేషన్ టూల్ అన్నమాట చాలాసార్లు. సో దేశీరాజు మీరు సినిమా అర్థమైన తర్వాత వై ఐ నేమ్ దిస్ క్యారెక్టర్ దేశీరాజు కావచ్చు, శీలావతి నా అమ్మాయికి ఎందుకు పేరు పెట్టామని కావచ్చు, చైతన్యరావు గారు చాలా ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్ చేశారు ఈ మూవీలో కుందులో నాయుడు అనే క్యారెక్టర్ తోటి, రవీంద్ర విజయ్ గారు కాష్టాల నాయుడు అని, దండపనిగా జాన్ విజయ్ గారు, ద సేమ్ టైం ఎంపీ బొజ్జయ్య అని విటివి గణేష్ గారు. గమ్మత్తైన క్యారెక్టర్లో రాజు సుందరం మాస్టర్ అండి, పెబ్బులి అని అయింది. పెద్ద పులిని పెబ్బులి అంటారు అటువైపు, పెబ్బులి బెబ్బులి అయింది, బెబ్బులి బొబ్బులి అయిందని ఒక దట్ ఎవల్యూషన్ ఆఫ్ దట్ నేమ్ అండి. అండ్ జవత్ బాబు సార్ విశ్వదీప్గా, లారిసా బనసి బ్యూటిఫుల్ క్యారెక్టర్ చేస్తుంది నిలాలి రాయ్ అని, దెన్ జిషు సేన్ గారు. వీ హ్యావ్ ఎ డానిష్ బట్ ఇస్ దట్ ఇస్ ఎ లార్జ్ ఎన్సాంబుల్ ఆఫ్ క్యాస్ట్ అండి. వీళ్ళందరికీ మంచి అందమైన పేర్లు పెట్టుకుంటామంటే ఆ పేర్లోనే మన వాళ్ళ గుణగణాలు కావచ్చు, వాళ్ళ ఆర్క్ కావచ్చు మన మైండ్లో ఉంటుంది. అందుకని ఐ విల్ బి వెరీ కేర్ఫుల్ వెన్ వీఆర్ నేమింగ్ ద క్యారెక్టర్. ఓకే. అసలు లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి సార్, నిజంగా కంటకింపుగా అనిపిస్తుంది అనమాట. లైక్ మీరు అన్నట్టు నేషనల్ జియోగ్రఫీ ఛానల్స్ అవి చూసే వాళ్ళకి ఇవి బాగా కనెక్ట్ అయిపోతుందని చెప్పొచ్చు. అండ్ అలాగే ఈ సినిమాకి కొత్త మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకున్నాము అని విన్నారు. సో అంటే ఇంత పెద్ద క్యాస్ట్ ఇంతమందిని ఒక దగ్గర చేసినప్పుడు ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకోవాలంటే ఆలోచిస్తారు కదా సార్? సో అతను చాలా టాలెంటెడ్ అండి. నేను ఆయనతో ఇంతకుముందు చాలా యాడ్స్ చేస్తాం బేసిక్గా. నేను మీతో చాలా యాడ్స్ చేసినప్పుడు ఆయన దానికి వాడి జింగిల్స్ చేశారు. ప్లస్ ఆయన కిరవాణి గారి దగ్గర ఉన్నప్పుడు, ఆయన కిరవాణి గారి దగ్గర ప్రోగ్రామింగ్కి వచ్చినప్పుడు నాకు పరిచయం అండి. చాలా టాలెంటెడ్ పర్సన్ బేసికల్లీ. అపార్ట్ ఫ్రమ్ దట్ అతనికి ఒక జీల్ ఉందండి, నేను కొత్తగా ఏదో చేద్దాం అనేది. చాలా యునిక్ ఎక్స్ప్రెషన్ ఉందండి ఆయనలోది. అట్ ద సేమ్ టైం ఆయన ఒక బ్యాండ్లో పనిచేస్తారండి, ఎలీజియం బ్యాండ్లో. సో అందుకని ఆ పల్స్ కూడా ఇమీడియట్ పల్స్ కూడా బాగా తెలుసు అన్నమాట. ఇంకోవైపు ఆల్మోస్ట్ కొత్త డిఓపి మనోజ్ రెడ్డి గారండి, అండ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ రామ్ కిషన్ గారండి. వీ హ్యావ్ ఇలా న్యూ సెట్ ఆఫ్ ఫ్రెష్ టాలెంట్. ఒకవైపు తోటతర్ని గారు లాంటి వాళ్ళు, ఐశ్వర్య గారు లాంటి వాళ్ళు ప్రొడ్యూసర్స్ ఎక్స్పీరియన్స్, తపస్ నాయక్ మిక్సింగ్, ఒక ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్, మేము ఒక నైస్ బ్లెండ్ కుదిరిందన్నమాట ఈ క్రూలో. సో అందుకని విజువల్స్ కూడా చాలా కొత్తగా ఉంటాయి, సౌండ్ చాలా కొత్తగా ఉంటుంది. యూ విల్ ఎంజాయ్ ఇట్ అండి. యాక్చువల్గా ఒక తూర్పు కనుమలో ఉంటున్న ఫీలింగ్ వస్తుంది, ఆ సౌండ్ వింటున్న సాటిస్ఫాక్షన్ కలుగుతుందండి. ఓకే. సే సంథింగ్ అబౌట్ క్రిష్ గారు, ఏం చెప్తారు? Something well. అంతా చెప్పలేరు కదా సార్, అందుకే సంథింగ్. You have one of the best writers in India here. He can. We always talking about how there are good writers missing. You're a wonderful writer here, and then a writer who can bring his work to life as a great director. And of course a great captain of the ship, because we have a wonderful time working with him. So yes. చాలా స్వీట్ గా చెప్తున్నారు సార్. గుడ్ వర్డ్స్ పట్టినాయి. ఓకే. అండ్ వేదంలో చూశారు అనుష్క గారు, తర్వాత ఇప్పుడు ఎనీ చేంజెస్? యాజ్ ఎ పర్సన్ సేమ్ అండి, సేమ్ బ్యూటిఫుల్ సోల్ అన్నమాట, సేమ్ స్వీటీ. ఎలా పెట్టారో కానీ వాళ్ళ తల్లిదండ్రులు పుట్టగా నా పేరు అన్నమాట. సో సేమ్ సోల్ యాక్చువల్గా. బట్ యాజ్ స్టార్డమ్ యాజ్ అ మల్టీ ఫోల్డెడ్ అన్నమాట, చాలా సూపర్ స్టార్, చాలా బిగ్ పాన్ ఇండియన్ సార్. అండ్ ద క్వీన్ నౌ అనుష్క, అరుంధతి నుంచి ఇప్పుడు దాకా తన గ్రాఫ్ చూస్తే అన్నమాట, ఇట్స్ ఏ గ్రేట్ ఆర్క్ అండ్ యాక్చువల్ గ్రేట్ జర్నీ. ఇప్పటివరకు చాలా చెప్పారు, ఆడియన్స్కి ఏం చెప్తారు? అండ్ ఫైనల్లీ done a great movie, wonderful team effort, I would say. Everyone has put in their hard earned effort into it, and it is a movie to be enjoyed on the big screen. So September 5th it's going to be in the biggest screens over here, so go enjoy it, and do give us your feedbacks, because that makes us happy. షూర్ ఒక మంచి మూవీతో వస్తున్నారు కాబట్టి ఆడియన్స్ కూడా మంచి మూవీస్ని ఆదరిస్తారు. ఏమాత్రం కొంచెం బాగున్నా కూడా ఏమంటారు, మౌత్ టాక్తో అది వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అలాగే సార్ నాకు అడగాలనిపిస్తుంది ఈ క్వశ్చన్, ఫైనల్ క్వశ్చన్. ఈ సినిమా టైటిల్స్ అన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి సార్. వేదం కానీ,
లైక్ గమ్యం అది మనకు అర్థమవుతుంది, ఒక గమ్యానికి వెళ్తారని. అది పక్కన పెడితే కృష్ణం వందే జగద్గురుం లైక్ ఇలాంటి టైటిల్స్ ఎలా పిక్ చేసుకుంటారు సార్ అంత యూనిక్గా? ఒక కథ రాసినప్పుడు టైటిల్ చాలా అందంగా కుదిరితే దాని సొగసు వేరండి. అది ఒక అందమైన ఆడపిల్ల మంచి పట్టు చీర కట్టుకుని బొట్టు పెట్టుకుంటే, ఆ పట్టు పరికిని పెట్టుకుని బొట్టు పెట్టుకుంటే ఎలా ఉంటుంది, ఆ బొట్టు లాంటిది ఈ టైటిల్ అన్నమాట. సో యూ ట్రై టు గెట్ ద బెస్ట్ ఆఫ్ ద టైటిల్స్ వేర్ యూ కెన్. ఓకే. అంటే ఈ మూవీ గురించి మాకు తెలియనివి, మీకు తెలిసినవి ఏమైనా ఉన్నాయా? ఆన్ లొకేషన్స్‌లో కొన్ని 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 అంటే చూపించలేనివి కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి కదా! అవి అలాంటి ఏం లేదండి బేసికల్గా. బట్ వీఆర్ వెరీ ఎక్సైటెడ్. ఒక స్పెక్టికల్ ఫిల్మ్, లార్జ్ క్యాన్వాస్లో ఒక డీప్ హ్యూమన్ ఎమోషన్స్ అండ్ ఫుల్ ఆన్ యాక్షన్ ఫిల్మ్ అండి. ఓకే. ఇప్పుడు సినిమాలకు వచ్చిన తర్వాత అందరు అంటారు సెల్ ఫోన్ ఒక ఒక 5 నిమిషాలు చిన్న తేడా ఉన్న వెంబడే సెల్ ఫోన్ తీస్తారని. బట్ ఇందులో ఈ సినిమాలో మీకు అవకాశం కూడా ఉండదు. ఇట్స్ ఎ వెరీ పేసీ ఫిల్మ్. యుల్ ఎంజాయ్ దిస్ ఫిల్మ్. సో ఫోన్ చూస్తే ఒక మంచి సీన్ మిస్ అయిపోతారేమో అంతేనా? చూడరు ఫోన్ ఎవరు. ఓకే. సో మొత్తానికి స్క్రీన్‌కి అతుక్కుపోయే ఒక మంచి యాక్షన్ మూవీతో మన ముందుకు రాబోతున్నారని టీమ్ మాటల్లో మనకు అర్థమవుతుంది. అండ్ ఫైనల్‌గా సార్ ఆడియన్స్‌కి అంటే ఇప్పుడు అంతా ఓటీటీ లైక్ పైరసీ ఎక్కువైపోయింది కదా! దానికి సంబంధించి ఏమైనా చెప్తారేమో? ఈ ప్రతి సినిమా చాలా కష్టపడి తీస్తామండి. ఎవరైనా పైరసీలో అంటే అది దొంగతనం చేసినట్టే అన్నమాట. మీరు దొంగతనం చేయకండి, ఎవరు చేస్తున్నా ప్రోత్సహించకండి. బేసికల్ ఇట్స్ నాట్ ఏ గుడ్ థింగ్. ఇంట్లో పిల్లలు చూస్తున్నా కూడా మీరు ఎమ్మటే అరవాలన్నమాట. ఇప్పుడు ఏదో సినిమానే కదా అని అది రేపు వేరే అలవాటుగా మారుతుంది. సో ఘాటీకి వచ్చేసరికి సెప్టెంబర్ 5th ఒక స్పెక్టకల్ సినిమాని, ఒక ఫుల్ ఆన్ కమర్షియల్ సినిమా విత్ ఏ బ్లెండ్ ఆఫ్ బ్యూటిఫుల్ ఎమోషన్స్ని అండ్ విత్ గ్రేట్ పర్ఫార్మెన్సెస్. స్వీటీ గారి బెస్ట్ పర్ఫార్మెన్స్, విక్రమ్ ప్రభు గారు కావచ్చు, చైతన్యరావు గారు కావచ్చు, దే గేవ్ ద ఫైనెస్ట్ పర్ఫార్మెన్సెస్. వాటి కోసం సినిమాకి రండి అండ్ వీ వోంట్ డిసప్పాయింట్ యూ అండ్ మీకు పక్కా పైసా వస్తుంది సినిమా. ఓకే. సో ఏదైతే డబ్బు పెట్టి టికెట్ కొంటారో అమ్మాయి ఒక మంచి సినిమా చూసానన్న ఫీలింగ్తో బయటకు వస్తామని మాత్రం డైరెక్టర్ గారు చెప్తున్నారు. చూద్దాం సెప్టెంబర్ 5th ఏమవుతుంది అనేది. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ క్రిష్ గారు అండ్ విక్రమ్ గారు అండ్ అనుష్క గారు కూడా ఉంటే బాగుండేది, బట్ మేము మిస్ అయిపోయాం. ఎనీవేస్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా, ఇది ఈనాటి మన ఘాటీ మూవీ టీంతో స్పెషల్ చిట్ చాట్. చూస్తూనే ఉండండి ఎన్టీవీ.